గేమ్ చేంజర్ లో అందరి ఫేవరెట్ నానా హైరానా. అది హ్మ్. రాగానే మంచి అంటే చాలా ప్లీజెంట్ మ్యూజిక్, చాలా అప్రిషియేషన్ వచ్చిన సాంగ్ అది. హ్మ్. థియేటర్ లో చూస్తే ఆ సాంగ్ మిస్ అయింది. హ్మ్. సో ఇప్పుడు 14 నుంచి అంటున్నారు. ఏం జరిగింది? ఎందుకు డిలే అయింది? పాట ఎప్పుడో రెడీ. సీజీలు రెడీ అవ్వలేదు. ఇవన్నీ చాలా నాట్ వెరీ రాంగ్. అదే బయట కొన్ని మాట్లాడుకునేది వెరీ రాంగ్. పాట రెడీ. హ్మ్. సినిమాలో అమ్మాయి దోపు అంటుంది. ఓకే. తప్ప వీళ్ళకిద్దరికి ఆ లవ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళదు. దోపు యాంగర్ లోనే వెళ్తది. సో అవును. ఆ ఒక్క సాంగే ఫస్ట్ హాఫ్ కి ఎడిటింగ్ లో సరిపోయింది. సో తర్వాత ఈ పాట క్లైమాక్స్ లో యాడ్ చేద్దామంటే క్లైమాక్స్ లో మళ్ళీ కొండదేవర రావాలి కరెక్ట్. ఓకే. ఎందుకైతే సీఎం గా రామనే అవును. నేను అనిన తర్వాత మన హన్నానా ఐరానా వస్తే బాగుండదు. అందుకని కొండదేవరేశారు మీరు అక్కడ. అందుకని కొండదేవర వాయిస్. సో మాకు ఎక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ చేసినప్పుడు లవ్ పోర్షన్స్ ఎక్కువ ఉండింది. ఓకే. కిరాకి రామ్ చరణ్ గారికి లవ్ పోర్షన్స్ ఎక్కువ ఉండింది. సో ఇక్కడ ఒక మంచి మెలడీ పడితే బాగుంటుంది అనుకున్నాం అప్పుడు. అప్పుడు కంపోజిషన్. సాంగ్ అంతా షూట్ చేసిన తర్వాత మొత్తం ఫిల్మ్ చేసిన తర్వాత ఎంత త్వరగా మనం కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతే బెటర్. సో ఫస్ట్ హాఫ్ లో రామచ్చా మచ్చాను 2 సాంగ్లు ఉంటే సరిపోతుంది అని అందరంగా క్రియేటివ్ గా కాల్ తీసుకుంది. మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే ఆ సాంగ్ ఇప్పుడు బాగా సినిమాకైనా గొప్పది. ఇప్పుడు ఆ పాట పెడితే లేదు నానాయరానా మంచి పాట, బట్ వీళ్ళు ఎందుకు ఆ పాట ఎందుకు మధ్యలో స్పీడ్ బ్రేకర్ అని రాస్తారు ఒకటి పెడితే. ఓకే. అది మాకు రివ్యూ కూడా తెలుస్తోంది. అది పెడితే సాంగ్స్ ఆర్ స్పీడ్ బ్రేకర్స్ అని రాసేస్తారు. ఏదో ఫోర్స్డ్ గా పెట్టారు. అది లేకపోతే ఎందుకు పెట్టలేదు, అది మా ఫేవరెట్ సాంగ్ అంటారు. అది ఆ ట్రిక్కీ సిచ్యువేషన్. ఎందుకంటే డే 1 ఇప్పుడు అందరూ అది మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ చూస్తారా లేదో తెలియదు కదా. లేదు చూడపోయినా లిరికల్ వీడియో అన్ని సాంగ్ వీడియోనే వదిలేస్తాం కదా, బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు 14 నుంచి యాడ్ చేస్తున్నారు. 14 రేపే యాడ్ అయిపోతుంది అనుకుంటా. ఎర్లీగానే యాడ్ అయిపోతుంది.